ఎందుకంటే మనం ఓట్లేసి గద్దెలెక్కిస్తే మన మీద దాడులు చేసి మన చర్చలు కట్టుకోవాలన్నా, మన చర్చలు అక్కడ గ్రామాల్లోని పేటల్లో ఉండాలన్నా పర్మిషన్లు కావాలంటండి. కొత్త జీవోలు తీసుకొచ్చారు ప్రభుత్వాలు. మరి కొత్త జీవోలు తీసుకొచ్చి చర్చలు ఏం చేద్దాం అనుకుంటున్నారో మరి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. నిన్న కూడా కాకినాడలో జరిగిన సంఘటన మీద కూడా ప్రశ్నించడం జరుగుతుంది. జీవోలు చర్చలకైనా వేరే గుళ్ళకి ఏమైనా ఉన్నాయా? అంబేద్కర్ విగ్రహాలకైనా వేరే విగ్రహాలకు ఏమైనా ఉన్నాయా? అంటే వివక్షత ఒక దళిత క్రిస్టియన్ల మీదే ఏ ప్రభుత్వం వచ్చినా వివక్షత చూపిస్తుంది. కారణం మన చర్చల్లో ప్రశాంతంగా మనం ప్రార్థన చేసుకోవాలన్నా సరే త్వరలో పోలీసు వారి పర్మిషన్ ఉండే ఆస్కారం కూడా ఉంది. మీరు గమనించండి, చర్చలకు పర్మిషన్లు, గుళ్ళకు పర్మిషన్ అంటే పూర్వం నలుగురు కూర్చొని ఒక సావుట్లాగా ఉండి అందులో మంచి సెట్లు మాట్లాడుకుండేవారు. ఇప్పుడు చర్చలు వచ్చి పౌరత్వం పోయి దైవత్వం కావాలని చర్చలోకి వెళ్ళి ఓ 10 నిమిషాలన్నా దేవుడికి ఏదో ప్రార్థన చేసుకుంటే మనసు మారుతుందని ఇవ్వకుండా చేయడానికి ప్లాను ఫుల్ఫీడ్గా జరుగుతుంది. ఈరోజు క్రిస్టియన్లపై ఆంధ్ర దేశంలో రాష్ట్రంలోని ఎక్కువగా జరుగుతున్నాయి. సువార్తల మీద జరుగుతున్నాయి, గుళ్ళు మీద జరుగుతున్నాయి, పాస్టర్ల మీద జరుగుతున్నాయి, ఫాదర్ల మీద జరుగుతున్నాయి. ఏంటి ఈ అగత్యాలు? ఈ అగత్యాలన్నీ ఆపాలి అంటే ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే మరి క్రిస్టియన్ల మీద ఎక్కువ పడతారు రాజకీయ నాయకులు. వాళ్ళు ఓట్లేసి ముఖ్యమంత్రులు ఎందుకు చేసాం, డిప్యూటీ సీఎంలు ఎందుకు చేసాం? ఒకడు సనాతన ధర్మం అంటాడు, ఒకడేమోని హిందుత్వం అంటాడు, ఒకడేమోని తిరుపతి కోసం చెప్తాడు, ఎవడో క్రిస్టియన్ కోసం మాట్లాడితే అంటే ఓట్లేసేటప్పుడు మాత్రం చర్చలకు వచ్చి పాస్టర్ గారిని, పాత్రల గారిని కాళ్ళ మీద పడిపోయి ప్రాధాయపడి ఓట్లు వేయించుకొని ఎంతవరకు కరెక్ట్ అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి ఇదే వైఖరి మాత్రం ముందుకెళ్తే మాత్రం సహించేది లేదు. మీరు క్రిస్టియన్ దళిత ఓటులతో అధికారంలోకి వచ్చారు, క్రిస్టియన్ పేటలాంటి తిరిగారు, బైబిల్ పట్టుకున్నారు, బైబిల్ వాక్యాలు చదివారు, నన్ను ఒక మహాతల్లి ఆశీర్వదించి పంపించిందని చెప్పిన డిప్యూటీ సీఎం గారు గెలిచిన తర్వాత సనాతన ధర్మాండం ఎంతవరకు కరెక్ట్? సనాతన ధర్మం అయితే ఆడదానికి స్వేచ్ఛ లేదు కదా, సనాతన ధర్మం అయితే ఆడదానికి చదువు లేదు కదా, సర్పంచ్ అవునా కానీ లేదు కదా నీ సనాతన ధర్మంలోని. అది మీరు ఎంతో గుర్తుపెట్టుకోలేదు. డిప్యూటీ జరిగిన సంఘటన యాక్సిడెంటో లేకపోతే హత్యో మేము అభియోగం చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే డిప్యూటీ సీఎం గారు అయినా చేయండి అని ఎందుకు మాట్లాడలేదు? దీని వెనకాల ఏ సనాతన ధర్మం ఉంది, ఏ ఆర్ఎస్ఎస్ ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎవడ ప్రెసిడెంటో తెలీదు, ఎవడ కార్యవర్గమో తెలీదు, సీక్రెట్గా ఒక ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటారు. రేపు జరగవలసిన కార్యక్రమాన్ని జై శ్రీరామ్ అంటే వాళ్ళు ప్రారంభిస్తారు. 25 దగ్గర నుంచి 38 వరకు ఉన్న రాజ్యాంగ ఆర్టికల్ ఏమి ఇచ్చాడే? మత స్వేచ్ఛలు ఇచ్చాడు మీకు. అంబేద్కరే లేకపోతే మీకు మతాలు ఎక్కడే, స్వేచ్ఛలు ఎక్కడే? ఈరోజు మరి దళిత క్రిస్టియన్లపై ఎందుకు హత్యలు చేస్తున్నారో, ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మనమందరం గమనించుకోవాలి. ఫ్యూచర్లోనా సరే మన క్రిస్టియత్వంలోని దైవత్వంలోని యేసుప్రభు మతం నమ్ముకొని పూర్తిగా దైవత్వం ఉన్న వాళ్ళని మనం వార్డు మెంబర్ అవ్వచ్చు, సర్పంచ్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, జడ్పీటీ అవ్వచ్చు, మన వాళ్ళని మనం గెలిపించుకొని మనం చట్టసభలుగా ఉంటే మన కోసం ఒక్కడైనా మాట్లాడేవాడు ఉంటాడండి. ఇప్పుడు ఒక్కడు కూడా మనకు లేడు. ఎవరినెవడో గెలిపిస్తారు, ఎవరినెవడో చేసుకుంటారు. మనం దానితే ఒక్కడొచ్చి మాట్లాడలేదు. డాక్టర్ విజయ్ క్రిస్టియన్ కాబట్టి వచ్చాడు. మేము ఇలాగా దళితులు క్రిస్టియన్లే వస్తున్నారు తప్ప మనతో గద్దెరెక్కిన ఏ పనికిమాల ఏదో రాకుండా మనకు మద్దతు తెలపలేదు. ఇప్పటికైనా మనం అందరం ఐక్యత అవుతుంది ఎంతైనా ఉంది. మరి దైవ గురువులు మరి ఫాదర్ గారు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలోనే మరి ముందుండి పాస్టర్ గారికి ఆరోగ్యం బాగోకపోయినా ముందుండి ర్యాలీని నడిపించినందుకు మరి ప్రత్యేకమైన మీకు పాదాభివందనాలు. క్రిస్టియన్ల ఐక్యత అనేది ఎక్కడ ఉంటుందంటే మనం రోడ్డు మీద నిలబడినప్పుడే, సమస్యల మీద పోరాటం చేసినప్పుడే, మన ఐక్యతను మనం చాటుకోవాలన్నప్పుడే మనం చూసి ఎవడన్నా భయపడతాడు. ఈరోజు విజయ్ వేడు, సింహాచలం వేరు, లేదా మన రామదాస్ వేడు, కిరణ్ వేరు అనుకుంటే మాత్రం ఈ ఊళ్ళో క్రిస్టియన్ అన్నవాడు మిగలకుండానే చేస్తారు. దయచేసి మనం అందరం ఎప్పుడు ఒకటే. మన గ్రామం కోసం, మన పేటల కోసం, మన చర్చల కోసం మంచి పనులు చేయండి. మంచి పనులు ఎప్పుడు నేను ముగించుకుంటాను. డెమోక్రటిక్ కంట్రీ
ప్రజాస్వామ్యములో అయిపోయింది. 1947వ సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చి ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. దేవుని వారిని శిక్షించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. లంబు దోషుల్ని వెంటనే